ప్రజలందరికీ నిజాలు తెలియాలి. అందుకే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడిన అబద్ధాలలో ఒక అబద్ధం వచ్చేసి కేసీఆర్ గారు తన 10 సంవత్సరాల పాలనలో తెలంగాణపై 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, ఆ అప్పుకు తాను అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు అసలు వడ్డీ కలిపి కట్టవలసి వస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక అబద్ధం ఆడడం జరిగింది. కాకపోతే నిజమేంటో ఈ వీడియోలో తెలుసుకోండి. ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో వినండి. మళ్ళీ చంద్రశేఖరరావు గారి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పుకు అసలు మిత్తి చెల్లించే పరిస్థితిలో ఇందిరమ్మ రాజ్యము ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికే కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఆ అప్పుకు గాను రేవంత్ రెడ్డి గారు 6,500 కోట్ల రూపాయలు అసలు వడ్డీ కలిపి ప్రతి నెల కడుతున్నాను అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాకపోతే ఈ 6,500 కోట్ల రూపాయల్లో అసలు ఎంత, వడ్డీ ఎంత, ఇక్కడ ఒక్కసారి వినండి. 88,591 కోటి. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు 88,591 కోటి మేము చెల్లించినాం. అదేవిధంగా మిత్తి 1/12/2023 నుంచి 28/2/2025 వరకు 64,768 కోట్ల రూపాయలు మిత్తి చెల్లించినాం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే 7 లక్షల కోట్ల రూపాయల అప్పు అన్నది కేసీఆర్ గారు చేశారు అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక అబద్ధం ఆడడం జరిగింది. దానికి కాను రేవంత్ రెడ్డి గారు 15 నెలల్లో చెల్లించిన మొత్తం వడ్డీ, అసలు కాదు కేవలం వడ్డీ మాత్రమే 64,768 కోట్లు అని చెప్పేసి అసెంబ్లీలో నిలబడి స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాకపోతే ఈ రెండు కూడా అబద్ధాలే. అసలు నిజమేంటో ఇక్కడ ఒక్కసారి చూడండి. Telangana, the outstanding liabilities account for again more than a quarter of the total state GSDP, 27.8% of the state's GSDP. నేషనల్ మీడియాలో క్లియర్గా చేసినటువంటి అసలు అప్పుల గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అసలు కేసీఆర్ గారు చేసినటువంటి మొత్తం అప్పులు వచ్చేసి 3,89,673 కోట్లు మాత్రమే. కానీ రేవంత్ రెడ్డి గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్ అని చెప్పేసి అబద్ధం ఆడుతున్నాడు. ఇదే విషయాన్ని ఆర్బీఐ కూడా ఇక్కడ ధృవీకరించింది. ఇక్కడ చూసుకుంటే ఆర్బీఐ ఏమంటున్నది, కేసీఆర్ గారు 4,42,000 కోట్ల రూపాయలు చేసిండు అప్పు అని చెప్పేసి ఇక్కడ ఆర్బీఐ చెప్తున్నది. మరి ఇక్కడ పైన చూపించిన లెక్కలకి ఆర్బీఐ చెప్పే లెక్కలకి తేడా ఉంది కదా అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఇక్కడ ఆర్బీఐ 50,000 కోట్ల రూపాయలు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో రాష్ట్రం, దాన్ని కూడా కలుపుకున్నది. అందుకే ఇక్కడ మనకి 4,42,000 కోట్ల రూపాయలు కనిపిస్తున్నది. కానీ అసలు చేసిన అప్పు కేవలం 3,89,673 కోట్లు మాత్రమే. దీనికి కాను సంవత్సరానికి రేవంత్ రెడ్డి గారు కట్టే అటువంటి వడ్డీ వచ్చేసి 22,245 కోట్లు మాత్రమే. ఇక్కడ నిజంగా నవ్వొస్తున్నది. ఎందుకు నవ్వొస్తున్నది అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే కేసీఆర్ గారు మొత్తం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అబద్ధపడిండు. దాని తర్వాత ఈ 7 లక్షల కోట్లకి కేవలం వడ్డీ మాత్రమే నేను 15 నెలల్లో 64,768 కోట్లు చెల్లించినని చెప్పేసి రెండో అబద్ధం ఆడిండు. దీని ప్రకారం అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి లెక్కల ప్రకారం మనం చూసుకుంటే ప్రతి నెల వడ్డీ మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఈ 4,317 కోట్లు ఇక్కడ ఖర్చు పెడుతున్నాడు. ఎంత? 4,317 కోట్లు. ఈ 64,768 కోట్లు డివైడెడ్ బై 15 నెలలు అన్నారు కదా, 15 నెలలు వేసుకుంటే వచ్చేది ఇంతే, 4,317 కోట్లు ప్రతి నెల వడ్డీకి ఖర్చు పెడుతున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తాడు. కానీ నిజమేంటి అంటే అసలు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి మొత్తం అప్పు 3,89,673 కోట్లు మాత్రమే. దీనికి గాను ప్రతి సంవత్సరం అంటే 12 నెలలకు గాను కట్టేటువంటి వడ్డీ ఎంత అంటే 22,245 కోట్లు మాత్రమే. దీన్ని 15 నెలలు లెక్కేసుకున్నా కూడా, ఈ ఏదైతే సంవత్సరం లెక్క ఉందో దీన్ని 3 నెలలు పెంచి 15 నెలలు లెక్కేసుకున్నా కూడా మొత్తం ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు కట్టింది 27,795 కోట్లు మాత్రమే. ఇక్కడ చూడండి అబద్ధము. కట్టిందేమో 27,795 కోట్లు, చెప్పుకునేదేమో
64,768 కోట్లు. ఎంత వ్యత్యాసం అంటే దాదాపుగా 36,973 కోట్ల రూపాయల వ్యత్యాసం అన్నది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నది. మరి ఈ డబ్బు ఎవరి జేబులోకి వెళ్ళింది, ఈ డబ్బు ఎవరు తిన్నారు, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి సమాధానం చెప్పాలి. నిండు అసెంబ్లీలో నిలబడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ఆడుతుంటే, ఇంకోవైపు ఆర్బీఐ, ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటంటే ఎక్కడ అప్పు తీసుకున్నా ఆర్బీఐ నుంచే తీసుకోవాలి, లేదా ఆర్బీఐని పెట్టి తీసుకోవాలి. అప్పు ఇచ్చినటువంటి ఆర్బీఐ ఎందుకు అబద్ధాలు ఆడుతుంది? అప్పు ఎక్కువ ఇచ్చినా అని చెప్పేసి జనరల్గా చెప్పుకుంటాం, కానీ అప్పు మేము తక్కువ ఇచ్చినామని చెప్పేసి ఆర్బీఐ ఎందుకు చెప్పుకుంటుంది? ఇంత మూర్ఖులు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడంటే నిజంగా దీనికి మించిన పాపము, దీనికి మించిన ఘోరం ఇంకోటి లేదు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇక ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.